From the last few classes, we have been seriously discussing about the regression type problem and a classification type problem. దాంట్లో మనం లీనియర్ రిగ్రెషన్తో స్టార్ట్ చేసాం. లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ మోడల్ రిప్రజెంటేషన్తో స్టార్ట్ చేసాం. లీనియర్ రిగ్రెషన్ అని ఎందుకు అంటున్నాం అనంటే ఇక్కడ ఈ డేటా మనం కంప్యూటర్కి ఇస్తున్న డేటాని ఇక్కడ ఇంటూలతో రిప్రజెంట్ చేసాం. ఒక్కొక్క ఇంటూని మనం ట్రైనింగ్ శాంపుల్ అంటున్నాం. ఇలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ మన కంప్యూటర్కి ఇచ్చిన తర్వాత మన హైపోథసిస్ ఫంక్షన్ స్ట్రైట్ లైన్ మనం ఫిట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. ఒకవేళ పాలినామియల్ ఫిట్ చేస్తే దట్ ఈస్ ఏ పాలినామియల్ రిగ్రెషన్. అండ్ రిగ్రెషన్ ఇక్కడ మనం రిగ్రెషన్ అని ఎందుకు అన్నామనంటే మనం ఇన్పుట్ ఎన్ని వాల్యూస్ ఇస్తూ ఉంటే కంప్యూటర్ అవుట్పుట్ అన్ని వాల్యూస్ ప్రిడిక్ట్ చేసి ఇస్తూ ఉంటుంది. అదే క్లాసిఫికేషన్లో అయితే ఇన్పుట్ మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చినా అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్గా 1 or 2 or 3 or 4 2 3 4 ఇలా ఫిక్స్డ్గా 3-4 అవుట్పుట్స్లోనే ఏదో ఒకటి చెప్పాలి. అది క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో. సో లీనియర్ రిగ్రెషన్ మనం ఒకే వేరియబుల్తో స్టార్ట్ చేస్తాం. ఒకే వేరియబుల్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఎగ్జాంపుల్ మనం సైజ్ ఇక్కడ తీసుకున్నాం. మనం ఒక సైజ్ ఇస్తూ 500 స్క్వేర్ ఫీట్ ఇస్తూ ఆ సైజ్కి మనం ఎంత ప్రైస్ అవుతుందో మనం చెప్పాం. సో దిస్ ఈజ్ ద మోడల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది లీనియర్ రిగ్రెషన్. మనం లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చెప్పామంటే ఇందులో మనం ఇస్తున్న ఇన్పుట్, ఈ పర్టికులర్ ఇన్పుట్ని ఈ అవుట్పుట్ని ఈ రెండింటిని కలిపి మనం ట్రైనింగ్ శాంపుల్ అని అంటున్నాం. ఈ ఇన్పుట్ని ఈ అవుట్పుట్ని ఈ రెండింటిని కలిపి మనం ట్రైనింగ్ శాంపుల్ అని అంటున్నాం. ఇలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ ఎన్ని వచ్చాయి? చాలా ట్రైనింగ్ శాంపుల్స్ వచ్చాయి. ఇలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ మొత్తాన్ని కలిపి ట్రైనింగ్ సెట్ అంటున్నాం. సో ఇన్పుట్ని అవుట్పుట్ని కలిపి మనం ట్రైనింగ్ శాంపుల్స్ అంటాం. ఈ ఎక్స్ ఏదైతే ఈ ఇన్పుట్ వేరియబుల్స్ అన్నీ ఉన్నాయో దీన్ని మనం ఫీచర్ అని అంటున్నాం. సో దీన్ని ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఫీచర్ అని అంటున్నాం. ఇక్కడ మనం ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఫీచర్ ఒక్కటే తీసుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. ఇన్పుట్ ఫీచర్ ఇక్కడ నేను ఫీచర్ ఏంటి? సైజ్. సో సైజ్ ఒక్కటే నేను కన్సిడర్ చేస్తున్నాను. దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాను. వీటన్నింటినీ మనం ట్రైనింగ్ శాంపిల్స్ అంటున్నాం. ఎందుకని? కంప్యూటర్ని ట్రైన్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటిని మనం ట్రైనింగ్ శాంపిల్స్ అన్నాం. సో మోడల్ రిప్రజెంటేషన్ ఇప్పుడు మనం ఏం చేసాము? మనం కంప్యూటర్కి ఇస్తున్న ట్రైనింగ్ సెట్, ఇందులో ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. అంటే మనం ఇన్పుట్ ఇచ్చేది, ఆ అవుట్పుట్ ఈ పర్టికులర్ ఇన్పుట్ ఇస్తే ఇలా అవుట్పుట్ వస్తుందని మనం కంప్యూటర్కి చెప్తున్నాం. ఈ ట్రైనింగ్ సెట్ని మనం లెర్నింగ్ అల్గారిథంకి ఇస్తే ఆ లెర్నింగ్ అల్గారిథం ప్రాపర్గా మనకి పారామీటర్స్ θ0 θ1 ఈ వాల్యూస్ని ప్రాపర్గా చూస్ చేసుకోమని మినిమం ఏ కాస్ట్ ఫంక్షన్ ఉపయోగించి θ0 θ1 θ2 ఎక్కడ కాస్ట్ ఫంక్షన్ మినిమం అవుతుందో ఆ θ0 θ1 వాల్యూస్ని మన హైపోథసిస్ ఫంక్షన్కి ఇస్తుంది. అప్పుడు మనం హైపోథసిస్ ఫంక్షన్ని ప్రాపర్గా డ్రా చేయగలుగుతాము. మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా, ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ట్రైనింగ్ శాంపిల్లో ఇవ్వని ఇన్పుట్ ఇచ్చినా కంప్యూటర్ అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది ఎగ్జాక్ట్గా. ఎందుకు అది ప్రిడిక్ట్ చేయగలిగింది? మన హైపోథసిస్ ఫంక్షన్ని ప్రాపర్గా మనం చూస్ చేసుకోగలిగాం. హైపోథసిస్ ఫంక్షన్ ఎలా ప్రాపర్గా చూస్ చేసుకోగలిగాం? θ0 θ1 θ2 ఈ వాల్యూస్ని కరెక్ట్గా మనం యాక్యురేట్గా తీసుకున్నాం. θ0 θ1 θ2 వాల్యూస్ ఇవి ఎలా తెలిసాయి? బేస్డ్ ఆన్ ద లెర్నింగ్ అల్గారిథం. లెర్నింగ్ అల్గారిథంకి ఈ θ0 θ1 θ2 వాల్యూస్ ఇవన్నీ ఎలా మనం ఇదే ప్రాపర్ అని మనం కనుక్కున్నాం? కాస్ట్ ఫంక్షన్ అనే ఒక దాన్ని ఉపయోగించి ఆ కాస్ట్ ఫంక్షన్కి మనం ఎర్రర్ ఎక్కడైతే తక్కువ అవుతుందో అక్కడ ఈ θ0 θ1 వాల్యూస్ని ఇచ్చాం. ఓకే, మరి ఈ కాస్ట్ ఫంక్షన్ θ0 θ1 వాల్యూస్ని తీసుకోవడానికి ఇన్పుట్ ఎక్కడి నుండి తీసుకుంది? ఆ ఇన్పుట్ మనమే ఇచ్చాం. దాన్నే మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. ఇవి మనం డిస్కస్ చేసింది. సో ఇప్పుడు హైపోథసిస్ ఫంక్షన్ని లీనియర్ రిగ్రెషన్లో మనం ఒక స్ట్రైట్ లైన్లా రిప్రజెంట్ చేయాలి కాబట్టి, అండ్ ఉన్నది ఒకటే ఫీచర్ ఉంది కాబట్టి y = mx + c ఫామ్లో రాసుకున్నాం. θ1ని స్లోప్ అన్నాము, θ0ని కాన్స్టెంట్ అన్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ లైన్ మనం డ్రా చేసాం. ఈ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ మీద శాంపిల్స్ లేవు. శాంపిల్స్ కొద్దిగా లైన్ అటు ఇటు ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ అండర్ ఫిట్. ఇది మొత్తానికి ఫిట్ అవ్వలేదు. నిజానికి ఇది అండర్ ఫిట్, కానీ ఆల్మోస్ట్
వీటన్నింటికి దగ్గరగా ఉంది కాబట్టి మన హైపోథసిస్‌ని లీనియర్ రిగ్రెషన్‌లో ఓకే. ఎట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మనం నేర్చుకుంటుండేటప్పుడు దీన్నెలా డ్రా చేసేటప్పుడు ఎందుకంటే ఈ శాంపిల్స్ అన్నింటిని డ్రా చేస్తూ మనం లైన్ గీయలేం. లీనియర్ రిగ్రెషన్ ఈ శాంపిల్స్‌కి ప్రాపర్‌గా అప్లై అవ్వదు. కానీ మనం తీసుకుంటున్న ఈ శాంపిల్‌కి ఏదో ఒక లైన్ మనం డ్రా చేసి స్టార్టింగ్ స్టేజ్‌లో నేర్చుకుంటుండేటప్పుడు మనం ఒక లైన్‌ని తీసుకొని నేర్చుకున్నాం. ఓకే. రైట్. ఇక్కడ మనం ట్రైనింగ్ శాంపిల్స్ ఒక 47 ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకున్నాం. ట్రైనింగ్ శాంపిల్స్ అంటే ఇక్కడ మనం ఎక్స్, వై ఇది ఒక ట్రైనింగ్ శాంపిల్. ఇలాంటి ట్రైనింగ్ శాంపిల్స్ 47. వీటిని మనం ఎం అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో త్రూ అవుట్ ద అది లీనియర్ రిగ్రెషన్ అయినా పాలినామియల్ రిగ్రెషన్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ మనం తీసుకునేటప్పుడు బైనరీ క్లాసిఫికేషన్ అయినా ఆర్ మల్టీ క్లాసిఫికేషన్ అయినా మనం ఎం అని వాడుతున్నామనంటే ట్రైనింగ్ శాంపిల్స్ అని. ఎం ఈజ్ ఈక్వల్ టు 50 అన్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనం కంప్యూటర్ని ట్రైన్ చేయడానికి 50 వాల్యూస్ ఇచ్చాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా నేను ఎన్ అని వాడుతున్నానంటే దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీచర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఒక్కటే ఉంది. కాబట్టి ఎన్ అన్న కాన్సెప్ట్ మనకి లీనియర్ రిగ్రెషన్ విత్ 1 వేరియబుల్ రాలేదు. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి దాని అర్థం ఏంటి? ఒకే ఫీచర్‌ని నేను తీసుకున్నాను. కేవలం నేను తీసుకున్నది ఒక ఫీచరే. వైలో ఈ ప్రాబ్లమ్ రాదు. అవుట్‌పుట్‌లో మనం ఎన్ ఈక్వల్ టు 1 అని చెప్పక్కర్లేదు. అవుట్‌పుట్ ఒకటే వస్తది. మనం ఇన్‌పుట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైజ్ ఆర్ ఇంకొక పారామీటర్ యాడ్ అయిందనుకుందాం. ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ ఇంకో పారామీటర్ యాడ్ అయిందనుకుందాం. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని అవుట్‌పుట్ మనకు ఒక్కటే రావాలి. సో, అవుట్‌పుట్‌లో మనకి ఆ ప్రాబ్లమ్ లేదు. ఇన్‌పుట్‌లో మనం ఎన్ అనంటే ఎన్ని ఫీచర్స్ ఇస్తున్నాము. ఫీచర్ అనంటే ఇది. ఇక్కడ నేను ఇప్పుడు సర్కిల్ చేసింది ఇదే ఫీచర్. ఈ ఫీచర్ ఇక్కడ మనం ఒకటే తీసుకున్నాం. ఈ ఫీచర్‌ని ఉపయోగించి మనం ట్రైనింగ్ శాంపిల్స్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ శాంపిల్స్‌ని వి ఆర్ రిప్రజెంటింగ్ విత్ ద ఎం. సో, ఒకటే ఫీచర్ ఉంది కాబట్టి సింగిల్ ఫీచర్‌కి మనం హైపోథసిస్ ఫంక్షన్ θ0 ప్లస్ θ1x అని తీసుకున్నాం. ఇందులో θ1 అనంటే స్లోప్, θ0 అనంటే కాన్స్టెంట్. ఒకవేళ 2 ఫీచర్స్ వస్తే వెంటనే మనం θ0 ప్లస్ θ1x, θ1x1 ప్లస్ θ2x2 అంటాం. 3 ఫీచర్స్ వస్తే θ0 ప్లస్ θ1x1 ప్లస్ θ2x2 ప్లస్ θ3x3 అంటాం. లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టీ ఫీచర్స్ ఆర్ మల్టీ వేరియబుల్స్ ఉపయోగించేటప్పుడు మనం ఆ విధంగా ప్రొసీడ్ అయ్యాం. సరే ఇప్పుడు ఈ θ0 θ1 మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ వాల్యూస్ మీద? ఎందుకంటే ఇవే మన మోడల్‌ని స్టెబిలైజ్ చేస్తాయి. మన హైపోథసిస్ మోడల్ నిజానికి ప్రాపర్‌గా ఉందా లేదా అని దేన్ని బట్టి మనం చెప్పేయొచ్చనంటే ఈ θ0 θ1 వాల్యూస్ మీద చెప్పేయొచ్చు. అందుకనే త్రూ అవుట్ మన డిస్కషన్స్‌లో ఈ పారామీటర్స్ θ0 θ1 మనం చాలా కాన్సంట్రేటెడ్‌గా ఆ వాల్యూస్‌ని ప్రాపర్‌గా చూజ్ చేసుకోవడం మీద మనం దృష్టి పెట్టాం. సరే ఇప్పుడు ఈ θ0 θ1 వాల్యూస్‌ని ప్రాపర్‌గా ఎలా చూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేయాలి. వాటిని ప్రాపర్‌గా చూజ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ హైపోథసిస్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ హైపోథసిస్ ఫంక్షన్‌లో డిఫరెంట్ ఇది లీనియర్ రిగ్రెషన్ కాబట్టి డిఫరెంట్ లైన్స్ తీసుకున్నాం. మీకు ఫెమిలియరైజ్ అవ్వడానికి θ0 అంటే స్లోప్ అని చెప్పడానికి θ1 అంటే స్లోప్ అని చెప్పడానికి ఆ లైన్ విత్ డిఫరెంట్ స్లోప్స్‌తో డ్రా చేసాం. ఈ లైన్‌కి స్లోప్ 0. కాబట్టి θ1 0. ఈ లైన్‌కి స్లోప్ 0.5. ఈ లైన్‌కి స్లోప్ 1. అండ్ θ0 అంటే ఈ లైన్ ఇక్కడ ఎక్కడ y యాక్సిస్‌ని టచ్ చేస్తుందో ఆ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్. సో θ0 అనేది కాన్స్టెంట్. అందుకనే మనం రెగ్యులరైజేషన్ లాస్ట్‌లో ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్‌కి అప్లై చేసేటప్పుడు కూడా మనం θ0 మీద ఎందుకు కాన్సంట్రేట్ చేయట్లేదనంటే θ0 ఇన్ జనరల్‌గా మనకి కాన్స్టెంట్ వాల్యూ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఇన్పుట్ ఫీచర్. ప్రత్యేకంగా x మీద అది డిపెండ్ అవ్వదు. సో θ0 ఈ స్లోప్ ఈ లైన్ స్లోప్ ఎక్కడుంటే ఆ స్లోప్‌కి తగ్గట్టుగా అది వెళ్లి y యాక్సిస్‌ని టచ్ చేస్తుంది తప్ప ప్రత్యేకంగా θ0ని మనం రెగ్యులరైజేషన్‌లో కూడా అందుకనే లాంబ్డా టర్మ్ తీసుకునేటప్పుడు దాన్ని θ0కి మనం అప్లై చేయలేదు. ఫీచర్‌ని మనం మన ఫీచర్ ఒరిజినల్‌గా ఎక్సే. అయితే మనం మ్యాట్రిక్స్ ఫ్యూచర్‌లో తీసుకునేటప్పుడు θ0 ఇంటూ x0 అని మన కన్వీనియన్స్ కోసం రాసుకుంటాం. అక్కడ x0 వాల్యూ 1 అంటే x0 అన్న ఫీచర్ లేనప్పటికీ
మన కన్వీనియన్స్ కోసం మనం రాసుకోవడం చూస్తాం. సో ఎట్ ప్రెజెంట్ మీకు θ1 అంటే స్లోప్ అని అర్థమైంది. θ0 అంటే కాన్స్టెంట్ అని అర్థమైంది. ఎప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ విత్ 1 వేరియబుల్ తీసుకున్నప్పుడు. సరే, మన ట్రైనింగ్ శాంపిల్స్ ఇలా ఉన్నాయి. ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటి నుండి లైన్ వెళ్ళట్లేదు. ఒకవేళ నిజంగా మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఒకానొక ఈ శాంపిల్స్ అన్నింటి నుండి ఇది వెళ్ళట్లేదు కాబట్టి వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ అండర్ ఫిట్. ఇప్పుడు మీకు అండర్ ఫిట్ అంటే ఐడియా ఉంది కాబట్టి దీన్ని మనం అండర్ ఫిట్ అని అనాలి. కానీ మనం నేర్చుకునేటప్పుడు దీంతోనే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా అట్లీస్ట్ ఈ ట్రైనింగ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నా ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటి నుండి పాస్ అవుతూ ఎర్రర్ తక్కువగా ఉండే లైన్ని మనం డ్రా చేయాలి. దానికోసం మనం ప్రెడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ తీసుకున్నాం. దీనికి యాక్చువల్ వాల్యూ ఇక్కడ ఇంటూ, మరి ప్రెడిక్టెడ్ వాల్యూ ఈ లైన్, దీనికి యాక్చువల్ వాల్యూ ఈ ఇంటూ, దీనికి ప్రెడిక్టెడ్ వాల్యూ ఈ లైన్. సో ప్రెడిక్టెడ్ వాల్యూకి యాక్చువల్ వాల్యూకి మధ్య కొంత డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మన ఎర్రర్ అంత ఎక్కువ ఉంది అని అంటాం. సరే, పోనీ ఎర్రర్ మనం క్యాలిక్యులేట్ చేయగలమా? కొన్ని శాంపిల్స్ లైన్కి పైన ఉన్నాయి, కొన్ని శాంపిల్స్ లైన్కి కింద ఉన్నాయి. ఇలా కొన్ని శాంపిల్స్ లైన్కి పైన, ఈ కొన్ని శాంపిల్స్ ఇక్కడ కింద ఉండేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. h(x-y) కొన్ని శాంపిల్స్కి నెగిటివ్, కొన్ని శాంపిల్స్కి పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనం ఎర్రర్ ఇలా క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకని? వాటన్నింటిని యాడ్ చేస్తే 0 వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 0 రావచ్చు, లేకపోతే ప్రాపర్గా ఎర్రర్ రాకపోవచ్చు. ఈ నెగిటివ్ పాజిటివ్ ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ ఎర్రర్ని స్క్వేర్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఓకే, స్క్వేర్ చేసాం. h(x-y) హోల్ స్క్వేర్ తీసుకున్నాం. ఈ ఎర్రర్ని ఒక్క శాంపిల్కి క్యాలిక్యులేట్ చేస్తామా? ఒక్క శాంపిల్ క్యాలిక్యులేట్ చేయకూడదు. మనకి ఎన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయో అన్ని ట్రైనింగ్ శాంపిల్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. మరి అన్ని ట్రైనింగ్ శాంపిల్స్కి క్యాలిక్యులేట్ చేయాలని అంటే i = 1 to m అని తీసుకున్నాం. ఇప్పుడు మీకు m అంటే క్లియర్గా తెలుసు. m అంటే ట్రైనింగ్ శాంపిల్. సరే, మరి యావరేజ్ కావాలి కాబట్టి బై m తీసుకున్నాం. అండ్ మనం ఫ్యూచర్లో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్లో ∂θ ఉపయోగించి డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ 2 ముందుకు వచ్చి క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి 1/2m అని తీసుకున్నాం. ఈ మొత్తాన్ని మనం కాస్ట్ ఫంక్షన్ అన్నాం. ఏంటి కాస్ట్ ఫంక్షన్ చేస్తుంది? ఎర్రర్, ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటే ఎర్రర్ ఎక్కువ ఉన్నట్టుగా, ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువ ఉంటే ఎర్రర్ తక్కువ ఉన్నట్టుగా. అంతేగాని ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మనం ఎర్రర్ అని అనలేం. ఒరిజినల్ ఎర్రర్ కాదు. ఎందుకని? ఒరిజినల్ ఎర్రర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేసేసాము. మళ్ళీ ఆ స్క్వేర్ చేసిన వాటన్నింటిని యాడ్ చేసి యావరేజ్ తీసుకునేటప్పుడు బై 2 చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఒరిజినల్ ఎర్రర్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది వాల్యూ తక్కువ వస్తే మన ఎర్రర్ డెఫినెట్గా తక్కువ ఉంటుందని మనం చెప్పగలం. ఆ ఒక్క పాయింట్ తీసుకొని మనం ప్రొసీడ్ అయ్యాం. కాస్ట్ ఫంక్షన్ వాల్యూని ఏ విధంగా తగ్గించాలి అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఏ విధంగా తగ్గించాలి అండ్ ఆ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ మినిమం వాల్యూ వస్తుందో ఆ θ0 θ1 మనకు కావాలి. సో మినిమం ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో ఆ θ0 θ1 తీసుకొని నేను హైపోథెసిస్ ఫంక్షన్ని డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ నుండి వచ్చిన θ0 θ1 మినిమం వాల్యూస్ ఏవైతే వచ్చాయో వాటిని బేస్ చేసుకొని నేను ఈ హైపోథెసిస్ని డ్రా చేస్తాను. ఆ హైపోథెసిస్ ఫంక్షన్ ఫ్యూచర్లో నేను ఇవ్వని వాల్యూ ఇన్పుట్లకు కూడా అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సో మనం ప్రాపర్గా θ0 θ1ని చూస్ చేసుకోవడం అనేది నిజానికి ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని మనం కనుక్కోవడం మీదే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మరి ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూని ఎలా కనుక్కోవాలి అని మనం ఆలోచించాం. కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కోవడానికి బేసిక్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టార్టింగ్ స్టేజ్లో మీకు అర్థం కావడానికి ఈ శాంపిల్స్ అన్నీ కూడా ఒకవేళ మనం తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నీ మన లైన్ మీద ఉంటే, అంటే దాని అర్థం ఈ లైన్ ఆరిజిన్ నుండి వెళ్తుంది, అంటే θ0 లేదు అండ్ ఈ లైన్ స్లోపు 1. మన శాంపిల్స్ ఏవి తీసుకున్నామో అవన్నీ మన లైన్ మీద ఉంటాయి, అంటే ప్రెడిక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సో
కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 వస్తుంది. కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ 0 వచ్చింది? θ1 = 1కి, θ0 = 0కి 0 వచ్చింది. సో, అక్కడ మనం ఆ θ1 వాల్యూ, θ0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి హైపోథెసిస్‌ని మనం డ్రా చేయాలి ఒరిజినల్‌గా. ఇలా మనం డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ θ1 స్లోపులు తీసుకొని మనం కాస్ట్ ఫంక్షన్‌కి, θ1కి గ్రాఫ్‌ని డ్రా చేసాం. అలా డిఫరెంట్ వాల్యూస్‌ని తీసుకొని గ్రాఫ్‌ని డ్రా చేసేటప్పుడు మనకొక కాన్వెక్స్ షేప్‌లో ఒక పారాబోలా వచ్చింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ మినిమమ్ ఉంది? θ1 = 1 దగ్గర. సో, మన హైపోథసిస్ ఫంక్షన్ అనేది θ1 = 1 స్లోప్ 1 తీసుకొని డ్రా చేస్తే ఫ్యూచర్‌లో అవుట్‌పుట్‌ని ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. మనం ఇవ్వని ఇన్‌పుట్‌కి కూడా అని చెప్పుకున్నాం. కానీ ఒరిజినల్‌గా మనకి θ1 ఒక్కటే ఉండదు కదా! నేను θ1 ఒక్కటే తీసుకొని డ్రా చేశాను. θ0ని 0 తీసుకున్నాను. కానీ ఒరిజినల్‌గా θ0, θ1 రెండింటిని వేరీ చేయాలి. అప్పుడు ఆ 2 డైమెన్షనల్ గ్రాఫ్ ఇలా 3 డైమెన్షనల్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ ఎక్కడ మినిమమ్ ఉంటుందో కనుక్కోవాలి. పోనీ 2 డైమెన్షనల్ అనంటే ఏదో కంటికి మనకు కనిపించింది మనం చెప్పగలిగాం. ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్‌లో మనకి మినిమమ్ ఎక్కడుంటుందో ఎలా చెప్పగలం? అందుకని ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ మనం కంటితో చూసి చెప్పలేకపోతున్నాం కాబట్టి, మనం వీటిని ఈ 3 డైమెన్షనల్ ప్లాట్‌ని 2 డైమెన్షనల్‌లో రిప్రజెంట్ చేయాలి. అలాంటి మెథడాలజీ ఏమైనా ఉందా అని చూసాం. అప్పుడు మనకి కాంటోర్ ప్లాట్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. కాంటోర్ ప్లాట్ ఏం చేస్తుంది? అదే 3 డైమెన్షనల్ డయాగ్రామ్‌ని మనకి 2 డైమెన్షనల్ డయాగ్రామ్‌లో రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒరిజినల్‌గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాంటోర్ ప్లాట్ 3 డైమెన్షనల్. కానీ ఆ 3 డైమెన్షనల్‌ని మనకి అర్థం అవ్వడానికి మన కాలిక్యులేషన్స్ కోసం 2 డైమెన్షనల్‌లో డ్రా చేసాం. సో, హియర్ ఇక్కడ చూడండి θ0, θ1 ఈ రెండే వేరియబుల్స్ ఉన్నాయి కదా! θ0, θ1 అన్న ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న ప్రతి ఎలిప్స్‌కి కూడా కాస్ట్ ఫంక్షన్ ఫిక్స్‌డ్. ఇక్కడున్న ఈ ప్రతి ఎలిప్స్ త్రూ అవుట్ అంటే ఇక్కడ ఈ శాంపిల్‌కి, ఈ శాంపిల్‌కి, ఈ శాంపిల్‌కి θ1, θ2లు వేరీ అవ్వచ్చు. కానీ త్రూ అవుట్ ద ఎలిప్స్ దానికి కాస్ట్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ మినిమమ్ ఉంటుంది అనంటే ఈ సెంటర్‌లో మినిమమ్ ఉంటుంది. ఇక్కడ ఈ సెంటర్ దగ్గర మనం θ0, θ1 మనం తీసుకుంటే అప్పుడు మనకు కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమమ్ వస్తుంది. హైపోథసిస్ ప్రాపర్‌గా మనం డ్రా చేయగలుగుతాం. ఫ్యూచర్‌లో మనం ఇవ్వని ట్రైనింగ్ శాంపిల్స్ కూడా అవుట్‌పుట్ ప్రిడిక్ట్ చేయగలుగుతాం. కానీ మనం మాన్యువల్‌గా నేనిక్కడ ఏదో ఒక పాయింట్ పెట్టి చూపించేశాను. ఇది సెంటర్ అని. ఇప్పుడు ఈ టాస్క్ కంప్యూటర్ చేయాలి. మనం కాంటోర్ ప్లాట్స్ డ్రా చేసుకొని మనం ఆ ఫీచర్‌లన్నీ తీసుకొని ఇక్కడ నేను రెండే తీసుకున్నాను. θ0, θ1. మోర్ ఫీచర్స్ వచ్చేటప్పుడు ఇఫ్ వి ఆర్ టేకింగ్ మోర్ ఫీచర్స్ దెన్ ఈ θ0, θ1 ఉపయోగించి డ్రా చేసిన ఈ కాంటోర్ ప్లాట్స్‌కి తగ్గట్టుగా అక్కడ మినిమమ్ ఎక్కడుందో నేను మాన్యువల్‌గా కాలిక్యులేట్ చేయకూడదు. కంప్యూటర్ చేయాలి. అప్పుడు మనం అడిగాం. ఈ కాంటోర్ ప్లాట్స్‌కి మినిమమ్ కాలిక్యులేట్ చేయడానికి మనకి ఏంటి మెథడ్ ఉంది? మనం అప్పుడేమన్నాం? దేర్ ఈజ్ ఏ వన్ మెథడ్. దట్ మెథడ్ నేమ్ ఈజ్ గ్రేడియంట్ డిసెంట్. గ్రేడియంట్ డిసెంట్ అన్న మెథడ్ ద్వారా దీనికి మినిమమ్ కాలిక్యులేట్ చేయొచ్చు అని మనం చెప్పాం. ఓకే. కాస్ట్ ఫంక్షన్ మినిమమ్ కాలిక్యులేట్ చేయడానికి మనం ఫ్యూచర్‌లో నార్మల్ ఈక్వేషన్ మెథడ్ కూడా తీసుకున్నాం. ఎట్ ప్రెజెంట్ మనం కాంటోర్ ప్లాట్స్ ఇవి డిస్కస్ చేస్తుండేటప్పుడు వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ది గ్రేడియంట్ డిసెంట్. సో, గ్రేడియంట్ డిసెంట్ అనేది ఒక అల్గారిథం మనం తీసుకుంటున్నాం. ఈ అల్గారిథం లెర్నింగ్ అల్గారిథం కాదు. ఏ ఫంక్షన్ మినిమమ్ కాలిక్యులేట్ చేయడానికైనా మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించొచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి కాస్ట్ ఫంక్షన్ మినిమమ్ వాల్యూ ఎక్కడ వస్తుందో ఆ θ0, θ1లో మనం కాలిక్యులేట్ చేయాలి. సరే, గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఏం చేస్తుందో చూద్దాం. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఏం చేసింది? ఫస్ట్ ర్యాండమ్‌గా ఎక్కడో దగ్గర θ0, θ1 తీసుకుంది. ర్యాండమ్‌గా అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుండి ఈ θ0, θ1 వాల్యూస్‌ని రెడ్యూస్ చేస్తూ చేంజ్ చేయాలి. ఆ చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ చేయాలి? మనకు నచ్చినట్టుగా చేంజ్ చేయకూడదు. ఈ θ0, θ1లను చేంజ్ చేసేటప్పుడు కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తగ్గుతూ ఉండాలి.
మరి అలా తగ్గుతుందో లేదో నాకెలా తెలుస్తుంది? దానికోసం మనం ఒక పారామీటర్ ఆల్ఫా అని తీసుకున్నాం. ఆ ఆల్ఫాని మనం ఇప్పుడు ఇది తగ్గడం అని అంటే ఏంటి? దాన్ని డిఫరెన్షియేట్ చేసి దీని వాల్యూ నుండి తీసేస్తే అదే దాని వాల్యూ తగ్గడం. సో తీటా నాట్, తీటా 1 వాల్యూని ర్యాండమ్‌గా తీసుకున్నాం. ఆ ర్యాండమ్‌గా తీసుకున్న వాల్యూలు ఎక్కడో ఒక దగ్గర మనం స్టార్ట్ అయ్యాం. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా డిక్రిమెంట్ అవుతూ వెళ్ళాం. దానికి నేను ఒక 3 లోబ్ ఉన్న డయాగ్రామ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎ 3 డైమెన్షనల్ డయాగ్రామ్. దీనికి 3 లోబ్స్ ఉన్నాయి. లోబ్ 1, లోబ్ 2, లోబ్ 3. ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్‌లో ఎగ్జాంపుల్ ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మనం స్టార్ట్ అయ్యి, ఏదో ఒక పాయింట్ దగ్గర ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేశాను. ఇక్కడ నేను ఇంకో పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను అనుకుందాం. ఈ పాయింట్ నుండి నేను ఒక స్టెప్ 1 ఇక్కడికి తగ్గాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఇక్కడికి తగ్గింది. నెక్స్ట్ స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, నెక్స్ట్ స్టెప్ 6, స్టెప్ 7, స్టెప్ 8, స్టెప్ 9, స్టెప్ 10 ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్‌గా అది మినిమమ్ అని చెప్పింది. ఈ ప్రొసీజర్‌లో మనం చేస్తాం. అలానే ఎక్కడి నుండి మనం స్టార్ట్ అయినా ఈ మినిమమ్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి కిందకి డిక్రిమెంట్ అవ్వడానికి నేనేదో గ్రాఫికల్‌గా చూపించాను. ఇదేదో అవైలబుల్‌గా ఉన్న గ్రాఫ్‌ని బట్టి. బట్ మ్యాథమెటికల్‌గా నేను ఈ ప్రొసీజర్ చేయాలి కాబట్టి మ్యాథమెటికల్‌గా ఇప్పుడు మనం చెప్పుకుందాం. తీటా జే అంటే మనం నిల్చున్న ప్లేస్. మీరు సింపుల్‌గా ఎలా ఊహించుకోవచ్చనంటే, మీరొక హిల్ మీద ఉన్నారనుకోండి. ఒక ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నారనుకున్నారు. అక్కడి నుండి కిందకి రావాలి. అదే మినిమమ్ అంటే ఇంకేం లేదు. అక్కడి నుండి కిందకి రావాలంటే మీరేం చేస్తారు? డైరెక్ట్‌గా మామూలు నడుచుకొని వచ్చారనుకోండి పడిపోతాం. అప్పుడు మనం ఆలోచిస్తాం. ఏ స్టెప్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకని? స్లోపు. ఆ మౌంటైన్‌కి కొంత స్లోప్ అంటూ ఉంటుంది. ఆ స్లోప్‌కి తగ్గట్టుగా మనం నడవాలి. ఏదో మనం మామూలుగా భూమి మీద నడుస్తున్నట్టు నడిచేసామనుకోండి, మనం పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆ స్లోప్‌ని జాగ్రత్తగా మౌంటైన్ స్లోప్ ఎలా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన పాత్ కర్వ్‌గా తీసుకోవాలి. దాన్నే మనం ఏమంటున్నాము? డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఏం చెప్తుంది? ఆ కర్వ్ యొక్క స్లోప్‌ని చెప్తుంది. మీరు ఎవరెస్ట్ శిఖరం మీద నుండి కిందకి దిగుతున్నా అప్పుడు కూడా మీరు స్లోప్‌ని యూజ్ చేసుకుంటున్నారు. కానీ స్లోప్‌ని యూజ్ చేసుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ మీకు తెలియదు. మీ బ్రెయిన్‌లో ఓకే. నేనిలా వెళ్తే పడిపోతాను. ఫ్లాట్‌గా లేదిది. అంటే నేను నడవడానికి ఈజీగా లేదు అన్నది మీ బ్రెయిన్ ఆల్రెడీ డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే. రైట్. దీన్ని మనం మ్యాథమెటికల్‌గా రిప్రజెంట్ చేశాము. ఆల్ఫా అంటే మనం ఇక్కడ లెర్నింగ్ రేట్. ఈ ఆల్ఫా మన స్టెప్ సైజ్ ఎంతుండాలో డిసైడ్ చేస్తుంది. ఆల్ఫా. ఈ లెర్నింగ్ రేట్ అనేది. అండ్ డిఫరెన్షియేషన్ మనం చేశాం. వన్స్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మీకు అర్థం కావడానికి మనం ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర మనం స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత దీని నుండి తీటా మైనస్ ఆల్ఫా ఇంటూ దట్ డిఫరెన్షియేటెడ్ వాల్యూ తీయాలి. ఈ పాయింట్‌కి డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? దీనికి ఒక మనం టాంజెంట్ డ్రా చేసి, ఆ టాంజెంట్ స్లోప్ కనుక్కుంటే అదే దాని డిఫరెన్షియేషన్. సో, దీనికి మనం డిఫరెన్షియేషన్ చేసి ఎందుకు డిఫరెన్షియేషన్ చేశాం? బాబు నువ్వు ఈ పాత్‌లో ఇక్కడ నేను చెప్తుందేంటంటే 1 మీటర్ వెళ్ళమని చెప్తున్నాం. కానీ 1 మీటర్ ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలో మనకు తెలీదు కదా! ఈ డైరెక్షన్‌లో వెళ్ళు అని చెప్పడానికి మనం డిఫరెన్షియేషన్ చేసి, ఆ డిఫరెన్షియేటెడ్ వాల్యూని ఆల్ఫాతో మల్టిప్లై చేసి, అప్పుడు దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే కొద్దిగా కిందకొచ్చాం. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేట్ చేసి, దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి, ఈ పాయింట్ దగ్గర నుండే సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ కిందకొచ్చాం. అలా ఎంతవరకు వెళ్తాము? లాస్ట్ మినిమమ్ వరకు. ఈ మినిమమ్ దగ్గర మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేశామనుకోండి, దీనికి స్లోప్ ఏముంది డిఫరెన్షియేట్ చేయడానికి? దీనికి స్లోప్ ఏమీ లేదు. సో, డిఫరెన్షియేటెడ్ వాల్యూ ఈజ్ 0. కాబట్టి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌నే మనం ఈ పాయింట్ నుండి 0ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఆ పాయింటే వస్తుంది. సో, ఫైనల్‌గా ఆ పాయింట్ దగ్గర మనకు ఆగిపోయి దిస్ ఈజ్ ద మినిమమ్ అని మనకి గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది చెప్తుంది. సో, ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మనం ఉపయోగించేటప్పుడు ఇక్కడ తీటా నాట్, తీటా 1 వాల్యూలు 2 ఉన్నాయి కాబట్టి ఈ తీటా నాట్, తీటా 1 వాల్యూలని రెండింటిని సైమల్టేనియస్‌గా మనం 2 వాల్యూలని తగ్గించాలి. 2 వాల్యూల నుండి ఆల్ఫా ఒకవేళ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇక్కడ. మనం ఫ్యూచర్‌లో మనం డిస్కస్ చేశాం. తీటా నాట్ ఒకవేళ n ఉంటే n పారామీటర్స్‌కి ఇలానే చేయాలి. ప్రతి దాని నుండి కూడా ఆల్ఫాతో మల్టిప్లై చేసి దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ డో బై డో తీటా నాట్ ఉంది. ఇక్కడ డో బై డో తీటా 1 ఉంది.
ఒకవేళ n పారామీటర్స్ ఉంటే డో బై డో తీటా n గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మారదు. అది లీనియర్ రిగ్రెషన్ అయినా, పాలినామియల్ మనం రిగ్రెషన్ కి ఉపయోగించేటప్పుడు ఇదే స్టెప్ ప్రొసీజర్ చెప్పాము. అండ్ ఇఫ్ వి యూజ్డ్ దిస్ ఫర్ ది లాజిస్టిక్ రిగ్రెషన్ కి మనం అప్లై చేయాలని చెప్పేటప్పుడు అప్పుడు కూడా మనం సేమ్ మెథడాలజీ డిస్కస్ చేసాం, మీకు గుర్తున్నట్టయితే. రైట్. సో సైమల్టేనియస్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసి 2 వాల్యూల్ని మనం తగ్గించాలి. ఆ 2 వాల్యూల్ని మనం వన్స్ డిక్రిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్గా ఆ కర్వ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ కర్వ్ నుండి మినిమం వాల్యూ ఏ విధంగా మనం కనుక్కుంటున్నాం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ద్వారా మనం చెప్పుకున్నాం. అలా గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి ఎటువంటి కర్వ్కైనా మినిమం వాల్యూ కనుక్కోవచ్చు మనం చెప్పుకున్నాం. అండ్ లెర్నింగ్ రేట్ ఆల్ఫాని మనం ఎక్కడ చేంజ్ చేయట్లేదు. లెర్నింగ్ రేట్ ఆల్ఫాని ప్రాపర్గా మనం అంటే ఈ కర్వ్ ఇప్పుడు నేను తీసుకుంటున్న కర్వ్కి ప్రెసెంట్ లెర్నింగ్ రేట్ ఆల్ఫా మనం ప్రాపర్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత త్రూ అవుట్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ మనం ఎక్కడ ఆల్ఫాని చేంజ్ చేయట్లేదు. ఆ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. డిఫరెన్షియేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు స్టెప్, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు స్లోప్. మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఈ లైన్కి స్లోప్ ఎక్కువ ఉంటుంది, ఈ లైన్కి స్లోప్ తగ్గింది, ఈ లైన్కి స్లోప్ తగ్గింది, ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు స్లోప్ తగ్గింది. స్లోప్ అనేది ఆల్మోస్ట్ 0 అయింది. ఈ స్లోప్ను మనం డిఫరెన్షియేషన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకని y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది లైన్కి అప్లికబుల్ అవుతుంది, అంతేగాని కర్వ్ మనం గీయలేం. సో అందుకని కర్వ్ దగ్గర మనం లైన్ డ్రా చేస్తున్నాం, దాన్ని టాంజెంట్ అన్నాం. ఈ లైన్కి ఇప్పుడు స్లోప్ కనుక్కుంటున్నాం, ఆ లైన్ స్లోప్ కనుక్కోవడమే మన డిఫరెన్షియేషన్. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ ఏదైతే మన గ్రేడియంట్ డిసెంట్ మనకి స్టెప్ వచ్చిందో దీన్ని మనం లీనియర్ రిగ్రెషన్ మోడల్కి ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని అప్లై చేసాం. లీనియర్ రిగ్రెషన్కి ఈ గ్రేడియంట్ డిసెంట్ని అప్లై చేసి మన లీనియర్ మనకి యాక్చువల్గా ఫంక్షన్ ఏంటి, జే ఆఫ్ తీటా నాట్ కామా తీటా 1. ఈ ఫంక్షన్ వాల్యూ 1/2m. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ అండ్ తీటా 1. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని మన లీనియర్ రిగ్రెషన్ మోడల్కి అప్లై చేసాం. లీనియర్ రిగ్రెషన్ మోడల్కి అప్లై చేయడం అంటే ఏంటి, ఇక్కడ కాస్ట్ ఫంక్షన్ని మనం మినిమం కొనుక్కోవడానికి అప్లై చేస్తున్నాం. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నామనంటే ఆల్ఫా డో బై డో తీటా జే. ఈ కాస్ట్ ఫంక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ డిఫరెన్షియేట్ చేసాం, అండ్ విత్ రెస్పెక్ట్ టు తీటా 1 డిఫరెన్షియేట్ చేసాం. ఇలా డిఫరెన్షియేట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ టు తీటా 1 డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మీకు గుర్తుంటే విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ 1/m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m తీటా నాట్ ప్లస్ తీటా 1x మైనస్ y. ఇది మీకు తెలుసు. తీటా నాట్ ప్లస్ తీటా 1x అంటే మన హైపోథసిస్ ఫంక్షన్. ఈ హైపోథసిస్ ఫంక్షన్ నుండి మనం వైని సబ్ట్రాక్ట్ చేసాం. అండ్ ఈ తీటా నాట్ అనేది మనకి మనం ఏ మోడల్ ఉపయోగిస్తున్నా మారట్లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తీటా నాట్ అనేది వెదర్ వీఆర్ యూజింగ్ లీనియర్ రిగ్రెషన్ ఆర్ మనం పాలినామియల్ రిగ్రెషన్ ఉపయోగిస్తున్నా, లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగిస్తున్నా, ఈ టెర్మినాలజీ తీటా నాట్ అనేది మారట్లేదు. ఈ పర్టికులర్ మనం డో బై డో తీటా నాట్ డిఫరెన్షియేషన్ తీసుకుంటుంది. అయితే ఈ హైపోథసిస్ ఫంక్షన్ అనేది ఇక్కడ తీటా నాట్ ప్లస్ తీటా 1x ఉంది. దీనికి ఒకవేళ పాలినామియల్ అయితే దానికి మనం తీసుకుంటున్నది ఉంటుంది x² x³. లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే 1/1 ప్లస్ e⁻ తీటా ట్రాన్స్పోజ్ x అనేది ఉంటుంది. ఓకే, కానీ ఇదే మోడల్లో మనకి తీటా నాట్ అనేది వస్తుందని మనం చెప్తున్నాం. అలానే మనం విత్ రెస్పెక్ట్ టు తీటా 1 డిఫరెన్షియేట్ చేసాము. తీటా 1 డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు తీటా 1 ఒక ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది. ఈ టర్మ్ x1 మనం ఏదైతే తీసుకుంటున్నామో ఒక్క ఫీచర్ తీసుకుంటే ఇంకా x అని అంటున్నాం. 2, 3, 4 ఫీచర్స్ ఉంటే అప్పుడు తీటా 1 అయితే x1, తీటా 2 అయితే x2, తీటా 3 అయితే x3 అని వస్తాయి. సూపర్ స్క్రిప్ట్ ఏం చెప్తుంది అని అంటే సూపర్ స్క్రిప్ట్ మీద ఉన్న i ఎన్ని మనం ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. మొత్తానికి మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో వీటిని డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈ టెర్మినాలజీ మనం చూసాం. తీటా నాట్ ఇక్కడ 1/m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m తీటా నాట్ ప్లస్ తీటా 1 x మైనస్ y. ఇక్కడ సేమ్ మళ్ళీ 1/m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m తీటా నాట్ ప్లస్ తీటా 1 ఇంటూ x
-y ఇంటూ x వచ్చింది. ఆ ఒక్కటే θ0కి θ1కి ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు దీన్ని మనం ఈ θ0ని θ1ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మనకి రెడీ అయిపోయింది. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంతో మనం ఒక్కొక్క శాంపుల్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కన్వర్జ్ అవుతూ వచ్చాం. చూడండి, మనం కాంటోర్ ప్లాట్లో రిప్రజెంట్ చేస్తున్నాం ఒక్కొక్క శాంపుల్ని మనం మినిమంకి ఎలా వెళ్తున్నామా అని. సో ఫైనల్గా సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మినిమం వచ్చింది. ఆ మినిమం దగ్గర మనం ఇక్కడ హైపోథసిస్ లైన్ ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో ఈ లైన్ని డ్రా చేసాం. ఒరిజినల్గా చెప్పాలంటే దీనిపైన కొన్ని శాంపిల్స్ కింద కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. ఇది అండర్ ఫిట్టే. కానీ మరి లీనియర్ రిగ్రెషన్లో లైన్ కంటే ఇంక మనం ఏం డ్రా చేయలేం కదా. ఉన్న వాటన్నింటిలో ఇదే బెస్ట్ లైన్ అనమాట. అది మనం చెప్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, దీనిలో ఎర్రర్ లేదని మనం చెప్పట్లేదు. కాస్ట్ ఫంక్షన్ మినిమం అయితే ఎర్రర్ చాలా తక్కువ ఉంటుందని మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. బ్యాచ్ గ్రేడియంట్ అన్న ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం బ్యాచ్ గ్రేడియంట్ అని చెప్పుకున్నాం. బ్యాచ్ గ్రేడియంట్ అని అంటే ప్రతి ఇటరేషన్లో కూడా మనం అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఒక విధంగా బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అలా ఒక్క వేరియబుల్ మనం తీసుకున్న తర్వాత ఇన్పుట్ ఫీచర్ తీసుకున్న తర్వాత మనం అడిగాం ఒక్క వేరియబుల్ నిజానికి ఉంటుందా ఫీచర్ అని అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మల్టీ వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఇది 1 సైజ్, నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, ఏజ్, ఇక్కడ 4 ఫీచర్స్ వచ్చేసాయి. ప్రతి దాన్ని మనం టెక్నికల్గా ఫీచర్ ఆర్ వేరియబుల్ అని అంటున్నాం. ఇది ఫస్ట్ ఫీచర్ ఆర్ ఫస్ట్ వేరియబుల్, ఇది సెకండ్ ఫీచర్ ఆర్ సెకండ్ వేరియబుల్, థర్డ్ ఫీచర్ ఆర్ థర్డ్ వేరియబుల్, ఫోర్త్ ఫీచర్ ఆర్ ఫోర్త్ వేరియబుల్. ప్రతి ఫీచర్కి మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో దాన్ని మనం ట్రైనింగ్ శాంపుల్ అంటున్నాం. అంటే ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్లో ఎన్ని వాల్యూలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఇక్కడ వచ్చింది మనకు ప్రాబ్లం. ఇప్పుడు 4 ట్రైనింగ్ శాంపుల్స్ని కలిపి నేను ఎలా ఇవ్వాలి? అప్పుడు మనం ఏమంటున్నాము, 4 ట్రైనింగ్ శాంపుల్స్ని ఒక మ్యాట్రిక్స్లో తీసుకో. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేకపోయింది. ఇప్పుడు 4 ట్రైనింగ్ శాంపుల్స్ వచ్చాయి. ఈ 4 ట్రైనింగ్ శాంపుల్స్ని నేను ఇప్పుడు రిప్రజెంట్ చేయాలి. అందుకని వీ హ్యావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ హెల్ప్ తీసుకొని మనం రిప్రజెంట్ చేసాం. x1, x2, x3, x4ని ఒక మ్యాట్రిక్స్లో తీసుకుంటున్నాం. ఆ మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని మనం ఫీచర్ మ్యాట్రిక్స్ అంటున్నాం, ఆర్ ఇన్పుట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఎందుకని ఇవి ఇన్పుట్. సో ఒక మ్యాట్రిక్స్లో ఈ 4 వాల్యూలు ఉంటాయి. 2104, 5, 1, 45 ఒక ట్రైనింగ్ శాంపుల్కి. సెకండ్ ట్రైనింగ్ శాంపుల్కి మళ్ళీ 4 వాల్యూస్ అనమాట. అలా. సో ఇక్కడ నుండి నేను ఎప్పుడైనా మనం డిస్కస్ చేసాం, ఫీచర్ని సబ్స్క్రిప్ట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 అని వస్తే దాని అర్థం అది ఒక ఫీచర్. ఎక్స్ సబ్స్క్రిప్ట్ 2 అని వస్తే అదొక ఫీచర్. ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 1 అని వస్తే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఫీచర్లో ఫస్ట్ శాంపిల్. ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 అని వస్తే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఫీచర్కి సంబంధించిన సెకండ్ శాంపిల్. అలా సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్కి సంబంధించిన టెర్మినాలజీస్ మీరు ఫెమిలియర్ అయ్యారు. ఒకవేళ మీరు ఆ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఏమైనా కొద్ది డౌట్స్ ఉంటే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ట్యూటోరియల్స్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మీకు తెలిసిన కాన్సెప్ట్సే కాబట్టి మనం క్విక్గా రీక్యాప్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, వెక్టార్ని మనం మ్యాట్రిసెస్ని తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ వచ్చింది మల్టీ ఫీచర్స్ వచ్చినప్పుడు. మనం ఇందులో ఒక టెర్మినాలజీ మనం చెప్తున్నాం. మ్యాట్రిసెస్లో మనం మ్యాట్లాబ్లో మ్యాట్రిసెస్ యూజ్ చేసేటప్పుడు వెక్టార్ అన్న ఒక టర్మ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం. వెక్టార్ అంటే ఏంటి? మనం ఫిజిక్స్లో మాట్లాడుకునే వెక్టార్ అంటే ఒక డైరెక్షన్ ఉంటే దాన్ని మనం ఈ వెక్టార్ స్కేలార్కి మనం డైరెక్షన్ అనేది ఉండదు. వెక్టార్కి డైరెక్షన్ స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, వెక్టార్కి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అని మనం మామూలుగా చదువుకున్నాం. ఇక్కడ వెక్టార్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ విత్ సింగిల్ కోలం. ఒకే కోలంలో ఉంటున్న మ్యాట్రిక్స్ని మనం వెక్టార్ అని తీసుకున్నాం. అంటే మరి ఒకే రోలో ఉన్న ఎలిమెంట్స్ వెక్టార్ కాదా? అది కూడా రో వెక్టారే. కానీ మనం ఎక్కడ రో వెక్టార్ ఇక్కడ వాడం కాబట్టి ఒకే కోలంలో ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి మనం కోలం వెక్టార్ అంటాం. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ 4 డైమెన్షనల్ మ్యాట్రిక్స్. దాన్ని ఇక్కడ ఆర్ అని రాసి దానిపైన 4 అని రాస్తారు ఇన్ జనరల్గా మ్యాథమెటికల్ నోటేషన్. ఒకవేళ ఇది 3/2 మ్యాట్రిక్స్ అయితే ఆర్ అని రాసి పైన 3/2 అని రాస్తారు. ఇప్పుడు మీకు వెక్టార్ అంటే ఏంటో తెలిసింది. ఇక్కడ నుండి మనం వెక్టార్ అంటూ ఉంటే దాని అర్థం ఒక సింగిల్ కోలం మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం.
నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. మనకు ఫీచర్స్ చాలా వచ్చేసాయి. x1, x2 అండ్ సో ఆన్ xn. ఈ ఫీచర్స్ అన్నింటినీ నేను రిప్రజెంట్ చేయడానికి నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. x1, x2 అండ్ సో ఆన్ xn. మరి x0 అంటే ఏంటి? ఇది ఒరిజినల్‌గా ఫీచర్ కాదు. కానీ తీటా నాట్‌కి కోఎఫిషియంట్ నేను x0 అని తీసుకొని దాన్ని ఒక ఫీచర్‌గా ఇంక్లూడ్ చేసాం. అంటే దీని వాల్యూ ఎప్పుడూ 1. x0 వాల్యూ మనం ఏ రిగ్రెషన్ తీసుకుంటున్నా లీనియర్ రిగ్రెషన్ విత్ సింగిల్ వేరియబుల్ ఆర్ మనం మల్టీ వేరియబుల్ పాలినామియల్ రిగ్రెషన్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ వి గో టు ద లాజిస్టిక్ రిగ్రెషన్, ఆ లాజిస్టిక్ రిగ్రెషన్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూసేటప్పుడు కూడా వెనెవర్ వి ఆర్ టేకింగ్ ద x0 అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ మనం ఏదైతే మనం బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లంకి వెళ్ళి అక్కడ మనం లీనియర్ రిగ్రెషన్ అప్లై చేద్దాం అనుకున్నప్పుడు కూడా x0. ఒరిజినల్‌గా క్లాసిఫికేషన్ ప్రాబ్లంకి లీనియర్ రిగ్రెషన్ అనేది మనకి ప్రాపర్‌గా అప్లై అవ్వట్లేదని చెప్పుకున్నాం. బట్ అంతవరకు కూడా మనం x0 అని ఎక్కడ తీసుకుంటూ ఉన్నా దాని వాల్యూ 1. నెక్స్ట్ సరే x0 కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? θ0, θ1, θ2. వీటిని కూడా ఒక మ్యాట్రిక్స్‌లో తీసుకున్నాం. దీన్ని కూడా వెక్టార్ అన్నాం. ఇన్పుట్ ఫీచర్స్ ఎన్ని ఉంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీచర్స్ n ఉన్నాయి. ఈ సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇంకొకటి కలిసింది, ఇంకొక x0 యాడ్ అయింది కాబట్టి సైజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ n+1/1. అలానే దీన్ని పారామీటర్ మ్యాట్రిక్స్ అంటున్నాం. ప్రతి దాన్ని ఒక పారామీటర్ అంటున్నాం. θ1, θ2, θ2. సో ఈ పారామీటర్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత? ఇది కూడా n+1/1. సరే, ఇప్పుడు నాకు మల్టిప్లికేషన్ కావాలి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయడానికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు రూల్స్ తెలుసు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. అందుకని మనం ఏం చేశాము? తీటాని ట్రాన్స్పోజ్ చేశాం. తీటాని ట్రాన్స్పోజ్ చేసి దాన్ని x తో మల్టిప్లై చేశాం. దిస్ తీటా ఈజ్ ద పారామీటర్ మ్యాట్రిక్స్. దిస్ x ఈజ్ ద ఫీచర్, మనం తీసుకున్న ఇన్పుట్ ఫీచర్స్ ఉన్న మ్యాట్రిక్స్. సో తీటా అనేది పారామీటర్ వెక్టర్ అంటున్నాను నేను. మీకు ఎందుకంటే వెక్టర్ అంటే ఇప్పుడు ఐడియా వచ్చింది. ఎక్స్ అని నేను ఫీచర్ వెక్టర్ అంటాను. ఈ తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్నే మళ్ళీ మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో బౌండరీ, డెసిజన్ బౌండరీ, ఈ తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ పైన ఉన్నదంతా అవుట్పుట్ 1 అని, లెస్ దాన్ 0 అయితే అంటే ఈ తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ని మనం గ్రేటర్ దాన్ 0 అయ్యేటప్పుడు అప్పుడు ఒక అవుట్పుట్, తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అయ్యేటప్పుడు అప్పుడు ఒక అవుట్పుట్, గ్రేటర్ దాన్ 0 అయితే దాన్ని మనం అవుట్పుట్ 1 అంటున్నాం, లెస్ దాన్ 0 అయితే అవుట్పుట్ 0 అంటున్నాం. దీన్ని అక్కడ బౌండరీ కండిషన్ గా తీసుకున్నాం. మీకు గుర్తున్నట్టయితే సిగ్మాయిడ్ ఫంక్షన్ లో ఏదో ఒక జెడ్ని తీసుకునే బదులుగా తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ని తీసుకున్నాం. రైట్. సో ఈ తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ఎందుకు తీసుకున్నాం చాలా క్లియర్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఎందుకంటే చాలా వేరియబుల్స్ ఉన్నాయి, వాటన్నింటిని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఒక మ్యాట్రిక్స్ లో తీసుకున్నాను తీటా అనేది ఆ మ్యాట్రిక్స్. చాలా ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి, వాటన్నింటిని రిప్రజెంట్ చేయడానికి నేను ఎక్స్ అన్న మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు హైపోథసిస్ ఫంక్షన్ వస్తుంది, కానీ డైరెక్ట్ గా మల్టిప్లై చేయలేను, ఎక్స్ ఇంటూ తీటా అనలేను. అందుకని తీటా ట్రాన్స్పోజ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది అప్పుడు దీని మ్యాట్రిక్స్ సైజ్ ఏంటి? n+1 n+1/1 n+1/1 అని అంటే n+1 రోస్ ఒక కాలం ఉండేది. ఇప్పుడు ట్రాన్స్పోజ్ అవ్వడం వల్ల ఏమైంది? 1/n+1కి వచ్చేసింది. అప్పుడు అలానే ఇది కూడా n+1/1 ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? n+1. ఈ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? n+1. రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అయింది. సో ఇప్పుడు హైపోథసిస్ ఫంక్షన్ తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ వచ్చింది. వెంటనే మనం ఇంకా θ0, θ1, θ2 అని పిలవడం ఆపేసాం. x1, x2, xn సో ఆన్ n అని పిలవడం కూడా ఆపేసాం. క్లాసిఫికేషన్ లో కూడా ఇదే చేసాం మనం. ఇక నుండి మనం డైరెక్ట్ గా తీటా అని అంటున్నాం. ఇంకా x1, x2, x3 అని అనుకుంటే దాన్ని కూడా మనం డైరెక్ట్ గా x అని తీసుకుంటున్నాం. జే ఆఫ్ తీటా అంటున్నాం. తీటా అని అంటే ఇక్కడ పారామీటర్ మ్యాట్రిక్స్ ఆర్ పారామీటర్ వెక్టార్. ఇప్పుడు దీన్ని మనం గ్రేడియంట్ డిసెంట్ కి మళ్ళీ మనం θ0, θ1 అలా θn వరకు ఎన్ని పారామీటర్స్ మనకు ఉన్నాయో అన్ని పారామీటర్స్ కి తగ్గట్టుగా మనకి అన్ని స్టెప్స్ ఇక్కడ ఒకేసారి θ0, θ1, θ2 అన్ని స్టెప్స్ మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో కూడా మనం అప్లై చేసాం. వన్స్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో అప్లై చేసిన తర్వాత θ0 తీసుకుంటే
ఇక్కడ ఇంటూ x0 అని తీసుకున్నాం. x0 వాల్యూ ఎప్పుడు 1 θ1 ఇంటూ x1 θ2 ఇంటూ x2. ఒరిజినల్గా θ0కి ఎక్స్ ఏమీ లేదు, కానీ మనకి ఫెమిలియారిటీ మీకు అర్థం కావడం కోసం ఇంటూ x0 తీసుకున్నాం. మనం తీసుకున్న వచ్చిన నష్టమే లేదు. దీన్ని ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే వచ్చి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. సో ఇక్కడ ఎన్ని ఫీచర్స్ వస్తే అన్ని ఫీచర్స్ మనం θ0 θ1 θ2 అలా తీసుకున్నాం. ఇది ఎక్కడైనా ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసే లాజిస్టిక్ రిగ్రెషన్ కైనా గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసేటప్పుడు ఇదే మెథడాలజీ ఫాలో అయ్యాం. అయితే అక్కడ మనం తీసుకున్న హైపోథసిస్ ఫంక్షన్ 1/1 ప్లస్ e టు ది పవర్ మైనస్ θ ట్రాన్స్పోజ్ x. ఇక్కడ మనం తీసుకుంటున్న h(x) θ0 ప్లస్ θ1 x ప్లస్ θ2 x2 ప్లస్ θ3 x3 అంతే డిఫరెన్స్. ఆర్ అదర్వైజ్ ఈ ఈక్వేషన్లో చేంజ్ ఏం లేదు, ఈక్వేషన్ సేమే. కానీ హైపోథసిస్ ఫంక్షన్ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఒకలా తీసుకుంటున్నాం, క్లాసిఫికేషన్లో తీసుకునేటప్పుడు అక్కడ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ తీసుకున్నాం అంతే. గ్రేడియంట్ డిసెంట్ ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మాత్రం సేమ్. ఇప్పుడు మనం మల్టీ వేరియబుల్లో ఏమన్నాము, ఇలా ఇన్ని వేరియబుల్ తీసుకుంటే ఒక్కొక్క వేరియబుల్ ఒక వేరియబుల్ ఏమో 0 to 2000 ఉంది, ఇంకో వేరియబుల్ 1 to 5 ఉంది. ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ ఉండటం వల్ల మన కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా రావట్లేదు. కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా రాకపోవడం వల్ల గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఫెయిల్ అవుతుంది మినిమం కనుక్కోవడానికి. చాలా ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేయమన్నాం, వీటన్నింటినీ ఒకేలా ఉండడానికి స్కేలింగ్ యూజ్ చేయమన్నాం, ఫీచర్ స్కేలింగ్. ఈ ఫీచర్ స్కేలింగ్ అన్న కాన్సెప్ట్ ఎక్కువ ఫీచర్స్ ఉండేటప్పుడే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫీచర్ స్కేలింగ్ అన్న కాన్సెప్ట్ మనకి నార్మల్, ఒకవేళ మనం గ్రేడియంట్ డిసెంట్ కాకుండా నార్మల్ ఈక్వేషన్ మెథడ్ వాడినట్టయితే థీటా మినిమం కనుక్కోవడానికి ఫీచర్ స్కేలింగ్ అవసరం ఉండదు. సో ఫీచర్ స్కేలింగ్ కోసం మనం మ్యాక్సిమం వాల్యూతో డివైడ్ చేయమన్నాం, తర్వాత దాని రేంజ్ -1 to 1లో ఉండేటట్టు చూడమన్నాం. మళ్ళీ ఎక్సెప్షన్ ఇచ్చాం, మ్యాక్సిమం వాల్యూ 3 ఉండాలి, మినిమం వాల్యూ 1/3 ఉండాలని చెప్పాం. తర్వాత మీన్ నార్మలైజేషన్కి వెళ్ళాం. దాంట్లో మనం ఒరిజినల్ వాల్యూ ఏదైతే మన వాల్యూ ఉంటుందో ఆ ఒరిజినల్ వాల్యూని మీన్ నుండి సబ్ట్రాక్ట్ చేసి కింద మనం మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ రేంజ్ అని తీసుకున్నాం. దీన్నే స్టాండర్డ్ డీవియేషన్ అని అన్నాం, కింద రాసిన దాన్ని. దీన్ని మీన్ అన్నాం. కాబట్టి ఈ మెథడ్ని మనం మీన్ నార్మలైజేషన్ అంటాం. మీన్ నార్మలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా అన్ని ఫీచర్ వాల్యూస్ కూడా -0.5 to 0.5 మధ్యలోనే వస్తాయి. మనం 100 ఫీచర్స్ తీసుకున్నా ఆ 100 ఫీచర్స్ వాల్యూస్ ఇలా వచ్చేటప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా మనకి మినిమం క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. వన్స్ మీన్ నార్మలైజేషన్ మెథడ్ అప్లై చేసిన తర్వాత మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ x యాక్సిస్ మీద తీసుకొని y యాక్సిస్ మీద j ఆఫ్ θ తీసుకున్నాం. ఇటరేషన్స్ పెరిగే కొద్దీ కూడా ఈ కర్వ్ తగ్గుతూ ఉండాలి, అప్పుడే మనం మినిమం వైపు వెళ్తున్నట్టుగా. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరుగుతుండే కొద్దీ కర్వ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా, ఆల్ఫా మనం ప్రాపర్గా తీసుకోలేదు. ఆల్ఫా ప్రాపర్గా తీసుకోకపోతే ఏమవుతుంది, పెద్ద స్టెప్పులు తీసుకుంటుంది అది. ఆ పెద్ద స్టెప్పులు తీసుకునేటప్పుడు మినిమం మిస్ అవ్వచ్చు. అందుకని మనం ఆల్ఫా ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ వర్సెస్ జే తీటా గ్రాఫ్ ఏదైతే వస్తుందో ఆ గ్రాఫ్ ఇంక్రిమెంట్ అవుతుంది అని అంటే వెంటనే మన కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆల్ఫా వాల్యూని చేంజ్ చేసుకుంటుంది. సో ఆల్ఫా వాల్యూని ఇక్కడ మనం మాన్యువల్గా పికప్ చేసుకుంటున్నాం. ఎలా ఆల్ఫా వాల్యూని తీసుకుంటున్నాము, ఫస్ట్ కంప్యూటర్ 0.01తో స్టార్ట్ చేస్తుంది. 0.01తో స్టార్ట్ చేసేటప్పుడు కర్వ్ అనేది ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, ఎగ్జాంపుల్ కర్వ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వలేదు, కొన్ని అట్లీస్ట్ కర్వ్ అనేది ఇలానే వస్తుంది, కానీ ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు 0.003కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా ఇంక్రిమెంట్ చేస్తుంది. అలా మెల్లమెల్లగా 3 times ఇంక్రిమెంట్ చేసుకుంటూ మన కంప్యూటర్ వెళ్తుంది. ఏ పర్టిక్యులర్ ఆల్ఫా వాల్యూ దగ్గర దానికి ప్రాపర్గా గ్రాఫ్ తక్కువ ఇటరేషన్స్లోనే వస్తుందో ఆ పర్టిక్యులర్ వాల్యూని మన కంప్యూటర్ ఫిక్స్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ఫాని మనం మాన్యువల్గా తీసుకుంటున్నాం. మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్గా ఆల్టర్నేటివ్గా ఆప్టిమైజేషన్ టెక్నిక్ చెప్పాం నిన్న మనం మ్యాట్లాబ్లో చేసింది యాక్టివ్లో. ఆ ఆప్టిమైజేషన్ టెక్నిక్లో ఆల్ఫా వాల్యూని ఇలా మనం మాన్యువల్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ టెక్నిక్. సరే, ఆల్ఫా వాల్యూ అనేది మనం వీలైనంత వరకు చిన్న వాల్యూ తీసుకుంటూ ఉంటే మనకి ఆల్ఫా వాల్యూ అనేది ప్రాపర్గా మనకి గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మినిమం వాల్యూని కనుక్కుంటుందని చెప్పాం. వీలైనంత వరకు ఫీచర్స్ని మనం తగ్గించాలి. కొన్ని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే లెంత్, విడ్త్ ఒక ఫీచర్ ఉంటుంది,
లెంత్, విడ్త్ బదులుగా మనం ఏరియాని తీసుకున్నాం అనుకోండి, 2 ఫీచర్స్‌ని కలిపి ఒకే ఫీచర్‌లోకి మనం తీసుకొచ్చినట్టుగా అవుతుంది. అలా చాయిస్ ఆఫ్ ఫీచర్స్ కూడా మన హైపోథెసిస్ ఫంక్షన్ ప్రాపర్‌గా మనం తీసుకోవడానికి ఆ చాయిస్ ఆఫ్ ఫీచర్స్ కూడా రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్ కంప్లీట్ చేయగానే వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ది పాలినామియల్ రిగ్రెషన్. ఈ పాలినామియల్ రిగ్రెషన్ అని ఎప్పుడైతే అన్నామో ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చింది. ఈ పాలినామియల్ రిగ్రెషన్ ప్రాపర్‌గా మన ఒరిజినల్ మనం తీసుకున్న వాల్యూస్‌ని ఫిట్ అవుతుందా లేదా అనే దానికి డిఫరెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసాం. ఈ θ0 ప్లస్ θ1x ప్లస్ θ2x స్క్వేర్ తీసుకుంటే ఈ పాలినామియల్ అనేది ఇక్కడ వరకు ప్రెడిక్ట్ చేయగలిగినా ఇలా ఇటువైపు కిందకు వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ మే నాట్ బి ద యాక్యురేట్ ఫర్ ది గివెన్ శాంపుల్ అని చెప్పి మనం పక్కన ఎక్స్ క్యూబ్ టర్మ్ కూడా యాడ్ చేసాం. ఈ ఎక్స్ క్యూబ్ టర్మ్ యాడ్ చేయగానే ఈ పాలినామియల్ అనేది ప్రాపర్‌గా మనకి ఈ వాల్యూస్ అన్నింటిని ఫిట్ చేస్తూ ప్రాపర్‌గా మనం పాలినామియల్ డ్రా చేయగలిగాం. అయితే ఈ పాలినామియల్ అలా ఎక్స్ క్యూబ్ ఒక్కటే తీసుకొని చేయాలనంటే ఎక్స్ క్యూబే కాదు. ఒకవేళ θ1 ఇంటూ ఎక్స్ ప్లస్ θ2 ఇంటూ రూట్ ఎక్స్ అలా నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఈ పాలినామియల్ తీసుకోవడానికి. ఏది బెస్ట్ సెలక్షన్ అని మనకి కంప్యూటర్ అల్గారిథం అనేది డిసైడ్ చేసుకుంటుంది. నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనకి ఎదురైన ప్రాబ్లం θ0 θ1x θ2x స్క్వేర్ ఉంది. దీనికి మనం ఎప్పుడు మనం హైపోథసిస్ ఫంక్షన్ని ఇంతవరకు డిస్కస్ చేయలేదు. మన ముందు 2 మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న హైపోథసిస్ ఫంక్షన్‌కి ఈ మోడల్‌ని ఫిట్ చేయడం, లేదా కొత్త హైపోథసిస్ ఫంక్షన్‌ని డిఫైన్ చేయడం. బైనరీ క్లాసిఫికేషన్‌లో మనం కొత్త హైపోథసిస్ ఫంక్షన్ సిగ్మాయిడ్ ఫంక్షన్‌ని డిఫైన్ చేసినట్టుగా. మనం ఏమన్నామంటే మళ్ళీ ఎందుకు కొత్త హైపోథసిస్ ఫంక్షన్ డిఫైన్ చేయడం? ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? ఎక్స్ స్క్వేర్‌లు, ఎక్స్ క్యూబ్‌లు వస్తున్నాయి కదా! మనకి ఉన్న హైపోథసిస్ ఫంక్షన్ ఏంటి? x1, x2, x3లు ఉన్నాయి కదా! x1ని x అని తీసుకోండి. x2ని x స్క్వేర్ అనండి. x3ని x క్యూబ్ అనండి సరిపోతుంది. అంటే x1 సైజ్, x2 సైజ్ స్క్వేర్, x3 సైజ్ క్యూబ్. అయితే ఇలా తీసుకుంటుండేటప్పుడు మన ఈ సైజ్ స్క్వేర్, సైజ్ క్యూబ్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్‌గా స్కేల్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ పాలినామియల్ రిగ్రెషన్ ఉపయోగించి మనము ఫ్యూచర్ వాల్యూస్ కూడా అవుట్పుట్‌ని ప్రాపర్‌గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఇది పాలినామియల్ రిగ్రెషన్. నెక్స్ట్ మనం నార్మల్ ఈక్వేషన్ మెథడ్ గురించి మాట్లాడాం. నార్మల్ ఈక్వేషన్ మెథడ్‌లో డైరెక్ట్‌గా మనం ఇటరేషన్స్ ఉండవు ఇంకా. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఒక్కో స్టెప్ కిందకి వెళ్ళాలి, ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఎక్కడో దగ్గర మినిమం వస్తుంది అనం మనం. డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ వాల్యూ దగ్గర తీయడానికి కనుక్కుంటాం. సింగిల్ ఇటరేషన్. దీన్ని మనం నార్మల్ ఈక్వేషన్ మెథడ్ మీ అందరికీ తెలుసు. ఇచ్చిన జే ఆఫ్ థీటాని మనం డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసామనుకోండి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 2a థీటా ప్లస్ b ఈక్వల్ టు 0 చేసాం. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు -b/2a. -b/2a దగ్గర మినిమం వస్తుందని మనం చెప్తున్నాం. ఒకవేళ ఒక వేరియబుల్ కంటే, ఒక పారామీటర్ కంటే మోర్ దాన్ 1 పారామీటర్ ఉంటే అప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ θ0, θ1, θ2 వీటన్నింటి విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ మనం డిఫరెన్షియేట్ చేసి వాటిని ఈక్వల్ టు 0 చేస్తున్నాం. ఫైనల్‌గా అలా మ్యాథమెటికల్ ప్రొసీజర్ చేస్తే మనకి థీటా మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ వై. ఈ ఒక్క స్టెప్ని మీరు సాల్వ్ చేయగలిగితే మనకి మినిమం θ0, θ1, θ2, θ3 వాల్యూస్ వచ్చేస్తాయి. ఎక్స్ ట్రాన్స్పోజ్ చేయాలి అంటే మన ఏవైతే మన ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్ వాల్యూస్ ఎక్స్ ట్రాన్స్పోజ్ చేసి దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని ఎక్స్ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేసి దాన్ని వైతో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి థీటా వస్తుంది డైరెక్ట్గా. ఈ థీటాకి మనం ఫ్యూచర్ స్కేలింగ్ అవసరం లేదు, ఆల్ఫా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ ఈక్వేషన్ మెథడ్లో. ఎప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ మనం యూజ్ చేయలేమని అంటే ఫీచర్స్ అనేవి ఒక 1,00,000 ఫీచర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మన కంప్యూటర్ 1,00,000/1,00,000 మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కనుక్కోవడంలో ఫెయిల్ అవుతుంది. నాన్ ఇన్వర్టబిలిటీ చూసాం. నాన్ ఇన్వర్టబిలిటీ ఎందుకు వస్తుంది? ఒకవేళ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ సింగులర్ కాకపోతే ఈ నాన్ ఇన్వర్టబిలిటీ ప్రాబ్లమ్ని సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఇన్వర్స్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు నాన్ ఇన్వర్టబిలిటీ అన్నది ఎరైజ్ అవుతుంది. అయితే ఈ నాన్ ఇన్వర్టబిలిటీ ఎరైజ్ అవ్వకుండా ఉండడానికి మనం సూడో ఇన్వర్స్ తీసుకున్నాం.
కానీ మనం నిన్న డిస్కస్ చేసిన క్లాస్‌లో వన్స్ వి రెగ్యులరైజేషన్ పారామీటర్ యాడ్ చేస్తే అప్పుడు మనకి 2 అడ్వాంటేజెస్ వచ్చేసాయి. ఓవర్ ఫిట్టింగు పోతుంది. మనం ప్రత్యేకంగా ఈ పి ఇన్వర్స్ అన్నది కూడా అవసరం లేదు. డెఫినిట్‌గా ఎప్పుడైతే లాంబ్డా ఇంటూ ఆ మ్యాట్రిక్స్ యాడ్ చేసామో అది ఇన్వర్టబుల్ అయి తీరుతుందని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆక్టేవ్ గురించి ఫెమిలియరైజ్ అయ్యాం. సో లీనియర్ రిగ్రెషన్ విత్ 1 వేరియబుల్ చూసాం, మల్టీ వేరియబుల్ చూసాం, పాలినామియల్ రిగ్రెషన్ కూడా డిస్కస్ చేసాం. దాని తర్వాత మనం గ్రేడియంట్ డిసెంట్ ఆర్ నార్మల్ ఈక్వేషన్ 2 మెథడ్స్‌ని కూడా మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించొచ్చని చెప్పుకున్నాం. Now we have started classification problem. క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం ఓన్లీ అవుట్పుట్ ఇదా అదా అని సెలెక్ట్ చేస్తున్నాం. ఈమెయిల్ ఇస్తాము. మనం 1 crore ఈమెయిల్స్ ఇచ్చినా ఇది స్పామా కాదా? ఆన్లైన్ వెబ్సైట్స్ ఇస్తాము, అది ఫ్రాడ్ వెబ్సైటా కాదా? క్యాన్సర్ ట్యూమరా కాదా? అవుట్పుట్ అవును కాదు అని 2 వస్తున్నాయి కాబట్టి అవుట్పుట్ని 1 ఆర్ 0 అంటున్నాం. 1 అంటే పాజిటివ్ క్లాస్ అన్నాము, 0 అంటే నెగిటివ్ క్లాస్ అన్నాము. సో ఇట్ ఈస్ ఎ బైనరీ క్లాసిఫికేషన్. 2 క్లాసులు తీసుకున్నాం కాబట్టి బైనరీ క్లాసిఫికేషన్. ఒకవేళ మోర్ దాన్ 1 క్లాస్ వస్తే, మోర్ దాన్ 2 క్లాసెస్ వస్తే దాన్ని మనం మల్టీ క్లాసిఫికేషన్ అని అన్నాం. ఆ మల్టీ క్లాసిఫికేషన్ మెథడ్ కూడా ఈ బైనరీ క్లాసిఫికేషన్ ప్రొసీజరే మనం అప్లై చేసాం. సరే, బైనరీ క్లాసిఫికేషన్కి లీనియర్ రిగ్రెషన్ మనం ఇంతవరకు ఉపయోగించిన హైపోథసిస్ మోడల్ని ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదు చెప్పేశాం. ఉపయోగిస్తే అది ఫెయిల్ అవుతుంది. ఎందుకని? h(x) అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 1 వస్తుంది. డెఫినెట్గా ఇక్కడ మనం న్యూ ఫంక్షన్ హైపోథసిస్ని తీసుకోవాలి. ఆ న్యూ ఫంక్షన్ని దేన్ని తీసుకున్నాం? సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ని న్యూ ఫంక్షన్గా తీసుకున్నాం. ఎందుకు దీన్ని మాత్రమే తీసుకున్నాం? అవుట్పుట్ అనేది 1కి 0కి మధ్యలో వస్తుంది. మరి మల్టీ క్లాసిఫికేషన్ వస్తే అక్కడ 0, 1, 2, 3, 4లు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఇంకో ఫంక్షన్ తీసుకుంటామా? ఏం అవసరం లేదు. మల్టీ క్లాసిఫికేషన్ వచ్చేటప్పుడు కూడా అక్కడ 4, 5 అవుట్పుట్లు ఉన్నా మనం ఒకసారి ఒక్క అవుట్పుట్, మిగతావన్నీ ఒక అవుట్పుట్గా తీసుకుంటాం. కాబట్టి అక్కడ కూడా మనం ఈ లాజిస్టిక్ ఫంక్షన్ ఆర్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఉపయోగించవచ్చు. సో దీని వాల్యూ 1కి 0కి మధ్యలో ఉంటుంది. ఈ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? వెన్ z tends to positive infinity. 0 ఎప్పుడు అవుతుంది? వెన్ z tends to minus infinity. z 0 అయ్యేటప్పుడు దీని వాల్యూ ఎంత? 0.5. సరే, ఇప్పుడు ఈ లాజిస్టిక్ ఫంక్షన్ని తీసుకున్నాం కదా, దీన్ని నేను g of z అన్నాను. g of z అన్నారు, బాగానే ఉంది. కానీ నా దగ్గర రెండు పారామీటర్స్ని నేను ఇంక్లూడ్ చేయాలి అందులో ఫీచర్స్ని అండ్ పారామీటర్స్ని. పారామీటర్ మ్యాట్రిక్స్, ఫీచర్ మ్యాట్రిక్స్ని ఇంక్లూడ్ చేయాలి. దానికి నా దగ్గర థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ ఉంది. దాన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయగలమా? ఏముంది, జెడ్ అనే ప్లేస్లో థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ వేసేయండి, సరిపోతుంది. నౌ ఇప్పుడు ఈ బైనరీ క్లాసిఫికేషన్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇట్ విల్ వర్క్. ఫీచర్ మ్యాట్రిక్స్ ఎక్స్, పారామీటర్ మ్యాట్రిక్స్ థీటా. ఒరిజినల్గా క్యాపిటల్ ఎక్స్ తీసుకోవాలి మ్యాట్రిక్స్కి. అయితే మనం సింగిల్ ఒక కాలం వెక్టార్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం స్మాల్ తీసుకున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకే, రిప్రజెంటేషన్. ఇప్పుడు మనం ఈ g ఆఫ్ థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ని బౌండరీ కండిషన్స్ అన్నాం. ఈ బౌండరీ కండిషన్ థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ కంటే పైన వస్తే అవుట్పుట్ 1 అన్నాం. ఈ బౌండరీ కండిషన్ కంటే కింద వస్తే అవుట్పుట్ 0 అన్నాం. సో ఈ బౌండరీ కండిషన్ని డెసిజన్ బౌండరీ అన్నాం. ఈ డెసిజన్ బౌండరీ ఈ లైన్ దేన్ని బేస్ చేసుకుని డ్రా చేసాము? థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్. ఇఫ్ అవర్ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, then output is 1. If our theta transpose into x less than 0, then output is 0. ఇది మనం డిస్కస్ చేసాం. ఒకవేళ నాన్ లీనియర్ బౌండరీ డెసిజన్ బౌండరీస్ ఎలా ఉంటాయో చూసాం. ఇక్కడ హైపోథసిస్ ఫంక్షన్ h of x is equal to g of theta transpose into x. థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్, మళ్ళీ మనం థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ తీసుకుంటే x1² + x2² 1 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ అనేది ఒక సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్కి బయట ఉంటే అవుట్పుట్ 1, సర్కిల్కి లోపల ఉంటే అవుట్పుట్ 0. ఇప్పుడు మనం ఈ థీటా పారామీటర్స్ని ఏ విధంగా మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. కాస్ట్ ఫంక్షన్ మళ్ళీ మనం తీసుకున్నాం. కానీ ఈ కాస్ట్ ఫంక్షన్ తీసుకునేటప్పుడు ఒరిజినల్గా మనం తీసుకున్న కాస్ట్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కాన్వెక్స్ షేప్ రాదు. ఎందుకంటే మనం తీసుకున్న ఫంక్షన్ సిగ్మాయిడ్ ఫంక్షన్.
ఆ కాన్వెక్స్ షేప్లో రావడానికి మనం హైపోథసిస్ ఫంక్షన్ని ఎలా అయితే మనం ఇప్పుడు వరకు తీసుకుంటున్న హైపోథసిస్ ఫంక్షన్ని మనం చేంజ్ చేసామో, సిగ్మాయిడ్ ఫంక్షన్ తీసుకున్నామో, కాస్ట్ ఫంక్షన్ని కూడా మనం ఇంకొక పారామీటర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. మైనస్ లాగ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ లాగ్ 1 మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. ఈ రెండింటిని కలిపి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో తీసుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు మైనస్ వై లాగ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మైనస్ వై లాగ్ 1 మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు కాస్ట్ ఫంక్షన్ మనకి రెడీ అయింది. ఈ కాస్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనం తీసుకున్న ఈ కాస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తాం బై యూజింగ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఆర్ ఆప్టిమైజేషన్ మెథడ్. ఏదో ఉపయోగించైనా మనం మినిమం వాల్యూని కనుక్కోవచ్చు. సో దీనికి క్లాసిఫికేషన్లో మనకి కాస్ట్ ఫంక్షన్ అనేది ఇది మైనస్ వై లాగ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మైనస్ వై లాగ్ 1 మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్. రిగ్రెషన్లో మనకి సిగ్మా ఫస్ట్ 1/2m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m తీసుకొని హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ క్లాసిఫికేషన్లో 1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m కామనే, కానీ ఆ లోపల టెర్మినాలజీ మాత్రం మైనస్ వై లాగ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మైనస్ వై లాగ్ 1 మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటున్నాం. దీనికి మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసాం. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేయగానే మినిమం వాల్యూ మనకు వస్తుంది. ఆ మినిమం ఎగ్జాక్ట్గా మనం అక్కడ చేసిన స్టెప్స్, ఎంతవరకు మనం డిస్కస్ చేసిన స్టెప్స్ తగ్గట్టు ఇక్కడ కూడా గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసాం. ఈ గ్రేడియంట్ డిసెంట్లో కూడా తీటా సేమ్ ఆల్మోస్ట్ మన లీనియర్ రిగ్రెషన్ లానే ఉంది. తీటా జే ఈజ్ ఈక్వల్ టు తీటా జే మైనస్ ఆల్ఫా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. కానీ ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఈ టు ది పవర్ మైనస్ తీటా ఎక్స్. మనకి మెయిన్ అడ్వాంటేజ్ మనం లాగరిథంలో తీసుకున్నాం. చూడండి, లాగరిథంలో తీసుకున్నా మనకి డిఫరెన్షియేట్ చేసేటప్పుడు లీనియర్ రిగ్రెషన్లో ఏ వాల్యూ వచ్చిందో ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది. అందుకోసమే మనం ప్రాపర్గా కాస్ట్ ఫంక్షన్ బైనరీ క్లాసిఫికేషన్కి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా మీరు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఆల్ఫా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వచ్చింది. ఇక్కడ కూడా ఈవెన్తో మనం లాగరిథమ్స్ తీసుకున్నా దాన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇదే వాల్యూ వచ్చింది. అయితే అక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తీటా నాట్ ప్లస్ తీటా 1x1 ప్లస్ తీటా 2x2 అండ్ సో ఆన్. ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/1 ప్లస్ ఈ టు ది పవర్ మైనస్ తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ బైనరీ క్లాసిఫికేషన్ కేవలం గ్రేడియంట్ డిసెంటే కాకుండా ఆప్టిమైజేషన్ అల్గారిథం కూడా యూజ్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. ఈ ఆప్టిమైజేషన్ అల్గారిథం ద్వారా కూడా మనం చేయొచ్చు. ఆప్టిమైజేషన్ అల్గారిథం గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. తర్వాత మల్టీ క్లాసిఫికేషన్ వస్తే ఏమైంది? మల్టీ క్లాసిఫికేషన్ వస్తే దీన్నే 1 వర్సెస్ ఆల్ అన్నాం. ఈ ఒక టైప్లో తీసుకుంటాం మనం. మల్టీ క్లాసిఫికేషన్లో మోర్ దాన్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఒక అవుట్పుట్ని దీన్ని 1 అని తీసుకుంటున్నాను, మిగతా వాటన్నింటినీ 0 అంటున్నాను. ఇప్పుడు దీనికి ఇది డెసిజన్ బౌండరీ. సెకండ్ కేసులో దీన్ని 1 అని తీసుకున్నాను, మిగతావన్నీ 0. ఇప్పుడు ఇది డెసిజన్ బౌండరీ. థర్డ్ కేసులో ఇది 1, మిగతావన్నీ 0. ఇది డెసిజన్ బౌండరీ. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తాం. మూడింటిని యాడ్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఒక ఇన్పుట్ ఇస్తే ఈ మూడింట్లో ఏది మ్యాక్సిమం వస్తే ఇది మ్యాక్సిమం అని చూస్తాం. ఇది మ్యాక్సిమం వచ్చింది అనుకోండి, ఇది డెసిజన్ బౌండరీ అప్లై చేస్తాం. ఇది మ్యాక్సిమం వస్తే ఈ డెసిజన్ బౌండరీ అప్లై చేస్తాం. ఆ విధంగా మనం మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎయిదర్ ఫీచర్స్నైనా తగ్గించాలి, లేదా రెగ్యులరైజేషన్ అయినా చేయాలి. ఫీచర్ని తగ్గించాలంటే మాన్యువల్గా అయినా తగ్గించాలి. మాన్యువల్గా తగ్గించిన తర్వాత మోడల్ సెలెక్షన్ అల్గారిథం ఉపయోగించి తగ్గించాలి. ఫీచర్స్ని మనం ఇంకా రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ది మెథడ్ ఆఫ్ రెగ్యులరైజేషన్. రెగ్యులరైజేషన్లో ఒక ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేసాం, ల్యాండా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్. దీన్ని యాడ్ చేయడం ద్వారా మనకి కర్వ్ ప్రాపర్గా వచ్చింది లీనియర్ రిగ్రెషన్లో. అలానే ఈ లీనియర్ రిగ్రెషన్
ఒకవేళ గ్రేడియంట్ డిసెంట్ ద్వారా చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్‌లో మనకి డిఫరెన్షియేటెడ్ వాల్యూ ఎలా వస్తుందో మనం డిస్కస్ చేసాం. అక్కడ డిఫరెన్షియేటెడ్ వాల్యూలో లాంబ్డా/m థీటా/j యాడ్ అవుతుంది అంతే. ఆ ఎక్స్‌ట్రా టర్మ్. ఒకవేళ నార్మల్ ఈక్వేషన్ ద్వారా మనం వెళ్తే అక్కడ లాంబ్డా ఇంటూ ఒక మ్యాట్రిక్స్ యాడ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఈ నార్మల్ ఈక్వేషన్ మెథడ్‌లో ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ యాడ్ చేయడం ద్వారా నాన్ ఇన్వర్టబిలిటీ అన్న ప్రాబ్లమ్ రాదని చెప్పుకున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్‌కి అప్లై చేసేటప్పుడు కూడా ఈ టెర్మినాలజీ ఓవర్ ఫిట్టింగ్‌ని దీంట్లో కూడా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ మెథడ్‌లో కూడా మనం ఈ రెగ్యులరైజేషన్ టర్మ్‌ని యాడ్ చేయడం ద్వారా ఏ విధంగా మనకు చేంజెస్ వస్తున్నాయో మనం డిస్కస్ చేసాం.